నెక్స్ట్ 221 క్వశ్చన్ చూడండి. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ కాల్డ్ యాజ్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని ఏమంటారా? సో ఫస్ట్ రాద్దాం. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ CaSO4 half H2O. This is what calcium sulfate hemihydrate. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ని ఏమంటారు? పిఓపి అంటారు. ఏమంటారు? పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనడం జరుగుతుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ సేమ్ CaSO4 ఉండి 2H2O కనుక ఉంది అనుకోండి, ఇది జిప్సం. ఇదేంటిది? జిప్సం. ఇదేమో పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 222 క్వశ్చన్ చూడండి. స్టింగింగ్ హెయిర్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ నెట్టల్ ప్లాంట్ ఇంజెక్ట్ డాష్ యాసిడ్ కాజింగ్ బర్నింగ్ ప్లేయింగ్. నెట్టల్ ప్లాంట్ అంటే దురద గుంట ఆకు. నెట్టల్ ప్లాంట్ అంటే ఏంటిదిరా? దురద గుంట ఆకు. దురద గుంట ఆకు. దురద గుంట ఆకును కనుక మనకు ఆనినట్టయితే, ఒకవేళ కనుక మనకు తాకినట్టయితే అది ఏ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది? సో ఈ దురదగుంట ఆకైనా సరే, రెడ్ యాంట్స్ అయినా సరే, హనీబీ అయినా సరే, వీటిని ఇది రిలీజ్ చేసేది ఏ యాసిడ్ రిలీజ్ చేస్తుంది అంటే HCOOH. దీన్నే ఫార్మిక్ యాసిడ్ అంటారు, లేదా మిథనోయిక్ యాసిడ్ అంటారు. ఫార్మిక్ యాసిడ్ లేదా మిథనోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ లేదా మిథనోయిక్ యాసిడ్ అంటారు. సో దట్స్ వై 222 ఆన్సర్ ఈజ్ 2. 223 ఆన్సర్ చూడండి. డాష్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లేక్డ్ లైమ్. డ్రై స్లేక్డ్ లైమ్ పొడి కాల్షియం హైడ్రాక్సైడ్ మీదికి క్లోరిన్ గ్యాస్ని కనుక పంపించినట్టయితే ఏమొస్తుంది? CaOCl2 ప్లస్ H2O, CaOCl2 రావడం జరుగుతుంది. కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ ఏంటిది? ఇది కాల్షియం ఆక్సీక్లోరైడ్. కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే ఏంటిదిరా? బ్లీచింగ్ పౌడర్. ఏంటిది అది? బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ 224 క్వశ్చన్ చూడండి. డాష్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ టార్టారిక్ యాసిడ్. సో బేకింగ్ సోడా ప్లస్ టార్టారిక్ యాసిడ్, దీని యొక్క మిక్స్చర్ని ఏమనడం జరుగుతుంది? దీని యొక్క మిక్స్చర్ని ఏమంటారంటే ఏమంటారు? బేకింగ్ సోడా. ఏమంటారు? బేకింగ్ సోడా. మనకు బేకింగ్ సోడా ఎప్పుడు కానీ NaHCO3 సోడియం బైకార్బోనేటే ఉంటుంది అని అనుకుంటాము. కానీ సోడియం బైకార్బోనేట్తో పాటు టార్టారిక్ యాసిడ్ కూడా ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సోడియం బైకార్బోనేట్తో పాటు ఇంకొకటి ఉండేది ఏంటిదిరా? టార్టారిక్ యాసిడ్ కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి బేకింగ్ సోడాలో. సో బేకింగ్ సోడాలో సోడియం బైకార్బోనేట్ అండ్ టార్టారిక్ యాసిడ్ రెండు ఉంటాయి. నెక్స్ట్ వన్, ద pH వాల్యూ ఆఫ్ గ్రేప్ జ్యూస్ ఈజ్. ద pH వాల్యూ ఆఫ్ గ్రేప్ జ్యూస్ ఎంత ఉంటుంది? గ్రేప్ జ్యూస్ యొక్క pH వాల్యూ సో ఇట్ ఈస్ నియర్లీ 2 to 3 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఇది మెమరైజ్ చేయాల్సిన క్వశ్చనే. దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువగానే ఉంటుంది, 2 to 3 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 226 క్వశ్చన్. 226 క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, ఒక్క నిమిషము. 226 ఉంది. డాష్ ఈజ్ ఏ మైల్డ్ నాన్ కరోజివ్ బేస్. క్రింది వాటిలో ఏది నాన్ కరోజివ్ బేస్ అంటున్నాడు? నాన్ కరోజివ్ బేస్ అంటే ఏంటిదిరా? ఏదైతే మనకు దాన్ని ఏమంటారు? నాన్ కరోజివ్ నేచర్ అంటే ఏంటిది? మనకు బాడీలకు పోయిన తర్వాత అది ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోతే దాన్ని ఏమంటారు? నాన్ కొరోజివ్ నేచర్ అంటారు. నాన్ కరోజివ్ నేచర్ అని అనడం జరుగుతుంది. నాన్ కరోజివ్ నేచర్. అది ఆన్సర్ ఏంది? బేకింగ్ సోడానా? ఏంటిది మరి? ఒక్క నిమిషం, నాకు కొంచెం చిన్నది అప్లోడ్ చేస్తున్నాను. 201 to 210. ఓకే, నాన్ కరోజివ్ నేచర్ ఉండేది బేకింగ్ సోడానా, బ్లీచింగ్ పౌడరా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా, జిప్సమా? చెప్పండి. తక్కువ ప్రభావం ఉండేది ఏంటిది? చాలా తక్కువ ప్రభావం ఉండాలి. దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలి. ఆన్సర్ ఏంటిది? బేకింగ్ సోడా.
బేకింగ్ సోడాలో దాని యొక్క ప్రభావము చాలా 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 తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 227 క్వశ్చన్ చూడండి. 227 క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. లిట్మస్ సొల్యూషన్ ఈజ్ ఎ డై ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. లిట్మస్ సొల్యూషన్ను దేని నుంచి దాని నుంచి తయారు చేసినాడు అంటున్నాడు. ఎక్కడి నుంచి తయారు చేస్తారు? లైకెన్ ప్లాంట్ అనే శిలీంధ్రం నుంచి తయారు చేయడం జరిగింది. సో లైకెన్ ప్లాంట్ నుంచి తయారు చేసినారు. నెక్స్ట్ వచ్చేసి 228 క్వశ్చన్ చూడండి. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ ఇన్ బేసిక్ మీడియం. సో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ వచ్చినప్పుడు ఏ ఇండికేటర్ వచ్చినా కూడా మీరు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యాసిడ్లో ఏ కలరు, బేస్లో ఏ కలరు. మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో పింక్ కలర్ని లేదా రెడ్ కలర్ని షో చేస్తుంది, పింక్ ఆర్ రెడ్ కలర్. అదే బేసిక్ మీడియంలో ఏ కలర్ని షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేస్తుంది. సో బేస్ అన్నట్టు కాబట్టి ఏ కలర్ అది? ఎల్లో కలర్ని షో చేస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 229 క్వశ్చన్. ద సబ్స్టెన్సెస్ హూజ్ ఆర్డర్ చేంజెస్ ఇన్ అసిడిక్ ఆర్ బేసిక్ మీడియా ఆర్ కాల్డ్. సో మనకు ఇండికేటర్ అంటే ఏంది? అది యాసిడ్లో ఒక రకమైన కలరు, బేస్లో ఇంకో రకమైన కలరు చూపెడితే దాన్ని ఇండికేటర్ అంటాం. అట్లా కాకుండా ఇంకొక రకమైన ఇండికేటర్స్ ఉంటాయి. అది యాసిడ్లో ఒక రకమైన స్మెల్ను, బేస్లో ఇంకో రకమైన స్మెల్ని షో చేస్తుంది. అట్లాంటి ఇండికేటర్ని ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అంటారు. అట్లాంటి ఇండికేటర్ని ఏమంటారు? ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్ అని అనడం జరుగుతుంది. కాబట్టి 229 క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఓల్ ఫ్యాక్టరీ ఇండికేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. టు ఓవర్కమ్ ఇండైజెషన్ ప్రాబ్లం డాష్ టాబ్లెట్స్ ఆర్ యూజ్డ్. ఇండైజెషన్ దేని వల్ల వస్తుంది? ఎక్స్ట్రా యాసిడ్ వల్ల వస్తుంది. మన స్టమక్లో ఎక్స్ట్రా గ్యాస్ట్రిక్ జ్యూస్, ఎక్స్ట్రా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉండడం వలన ఇండైజెషన్ అవుతుంది. కాబట్టి యాసిడ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలంటే యాంటీ యాసిడ్ని యూజ్ చేయాలి. కాబట్టి యాంటాసిడ్ ట్యాబ్లెట్ని మనం యూజ్ చేయాలి. యాంటాసిడ్ ట్యాబ్లెట్ యొక్క నేచర్ ఏంటిది? బేసిక్ నేచర్. ఎందుకు బేసిక్ నేచర్? ఇక్కడ యాసిడ్ ఉంది, యాసిడ్ని న్యూట్రలైజ్ చేయాలి. ఏ బేస్ ఉంటుంది ఇందులో? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. ఏ బేస్ ఉండడం జరిగింది? మెగ్నీషియం హైడ్రాక్సైడ్.